మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుకు పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. ప్రస్తుత నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యపై అవమానకరంగా వ్యక్తిగత విమర్శలు చేశారంటూ టీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జగన్మోహన్ రావు మాట్లాడిన వీడియోలను సైతం సాక్ష్యాలతో సహా వారికి అందజేశారు. తంగిరాల సౌమ్య 2024 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగామ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుపై 27,395 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక మొండితోక జగన్మోహన్ రావు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలిచి 2024లో సౌమ్య చేతిలో పరాజయం పాలయ్యారు. కానీ గ్రావెల్లో కానీ మీరు చేసే పనులు అది ప్రాణాలను ఎలా బలిగా ఉన్నది అనే దానికి ఉదాహరణ. ఆఫీస్లో ఏం జరుగుతుంది, పార్టీలో ఏం జరుగుతుంది, మేమేం చేస్తామో ఏంటో అందరికీ తెరచిన పుస్తకం. మన ఆఫీస్లో ఏం జరుగుతుంది రాత్రి 8 గంటలకి, రాత్రి తర్వాత ఏం జరుగుతుంది, మన ఆఫీస్ బయట ఎందుకు గొడవలేని, అసలు ఈ టైంలో ఈయన ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముందని ఎన్ని గొడవలేని, ఎన్నిసార్లు కొట్టుకున్నారు. ఇలా దిగజారే మాటలు మాతోటి మాట్లాడచ్చు. దయచేసి పవర్ ఉందంటున్నారు కదా, చూపించండి. మీ పవర్ ఏంటో మేము కూడా చూస్తాం. ఇప్పటికే చూపించారు కదా, ఇంకా చూపించండి, చూస్తాం. మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు ఇలాంటి మాటలు ఏం జరుగుతుంది, ఎవరింట్లో ఏం జరుగుతుంది, ఇలాంటి మాటలు బహుశా భవిష్యత్తులో నా నోట్ల నుంచి రావు. ఇప్పుడు వచ్చినందుకే మీరు మాట్లాడిన మాటలకి ఇది అంటారు కదా సామెత, ఎవరి భాగవతం ఎవరికి తెలియదు. కాబట్టి అందరి జీవితాలు తెరిచిన పుస్తకాలే. ఇందులో మరొకసారి ఇలా మాట్లాడే అవకాశాన్ని మీరు తీసుకోండి. ఇలాంటి మాటలు మళ్ళా మాట్లాడనుకోవడంలే. ఇసుక కానీ గ్రావెల్లో కానీ మీరు చేసే పనులు